నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం ఏ నాయకులైనా ఏ రాజకీయ పార్టీలైనా మంచి జరిగితే మంచి అనుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎలా అయితే మనకి విశాఖ రైల్వే జోన్ అనుకున్నామో, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానని చెప్పి కూడా ప్రామిస్ చేస్తున్నాడు. సో దాని పరిస్థితి ఏందో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ గుమ్మ తనూజారాణి గారు ఈ వాల్తేరు రైల్వే డివిజన్ ఏదైతే ఉందో ఆ పరిధిలోనికి అరకు రైల్వే స్టేషన్ కూడా అందులోనే కొనసాగించండి అనేటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేకించి అరకు అటు ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు కానీ వ్యాపార అవసర నిమిత్తం కానీ ఈ వాల్తేరు రైల్వే డివిజన్ పరిధికి సంబంధించినటువంటి అంశాలలో అరకు సంబంధించినటువంటి రైల్వే ప్రతిపాదన కూడా అందులోనే కొనసాగించండి, దీన్ని మళ్ళా వేరే రాష్ట్రాలకు అనుసంధానం చేయొద్దు అనే ప్రతిపాదన కోసం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ గుమ్మ తనూజారాణి గారు కేంద్రాన్ని అభ్యర్థించడం జరిగింది. ఆ అభ్యర్థనకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది అనేటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఏ పార్టీ నాయకులైనా సరే రాష్ట్ర అభివృద్ధి కొరకు అడుగులు వేయడంలో తప్పే లేదు, దాన్ని స్వాగతించాలి. ఇంతకే దాని వివరాల్లోకి వెళ్తే, వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో అరకును కూడా కొనసాగించాలని వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గుమ్మా తనూజారాణి గారు వాల్తేరు డివిజన్లో ఉన్న అరకు రైల్వే స్టేషన్ను ఒడిశాలోని రాయగఢ్ డివిజన్కు విభజించే ప్రతిపాదనను పునఃపరిశీలన చేయాలని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారిని కోరినట్లు సమాచారం. దానికి కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారని, కొత్త వలస కిరండోల్ రైల్వే లైను కాకుండా దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం మార్చేందుకు కేంద్రం సిద్ధమైన, ఇప్పటి వరకు కనీసం దాని మీద జనసేన, టీడీపీ, భాజపా స్పందించలేదు అన్నది ఆమె యొక్క ఆరోపణ. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఈ వాల్తేరు రైల్వే డివిజన్ నుంచి ఈ అరకు ఏదైతే పాత ప్రతిపాదన అయితే ఉందో ఆల్రెడీ కేంద్రం వచ్చేసి కొత్త వలస నుంచి కిరండోల్ లైన్ లేకుండానే దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. సో దానివల్ల మన రాష్ట్రానికి కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నట్టుంది. దానికోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర మంత్రిని కలవడం, దానికి ఎలా అయితే ఉందో యథావిధిగా ఆ జోన్లో పరిధిలోనే ఉంచండి, ఈ వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలోనే అరకును కూడా ఉంచండి అని అభ్యర్థించడం, దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ.